గురించి మటుకు నాకున్న సమాచారం మేరకు ఒకళ్ళిద్దరు వ్యక్తులు, మేఘనాథ్ రెడ్డి గారిని ఒక ఆయన, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రాజకీయ నాయకుల్లో ఒక ఆయన, నాకు తెలిసి మరి బ్రహ్మానంద రెడ్డి గారు ఏదో అట్లా, నేను కూడా ఆయనతో మాట్లాడలేదు కానీ ఆయన పేరు, ఇట్లా 2-3 వ్యక్తుల పేర్లు వినపడతా ఉన్నాయి. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, అరే ఘీవాడు అమ్ముతున్నాడు కదా, మరి మనం ఎందుకు అమ్మకూడదు, మనం ఎందుకు అమ్మకూడదు, వాడు ఘీ అమ్ముతుంటే మనం పాల పదార్థాలు అమ్ముదాం, ₹2 దీంట్లో సంపాదించేదానికి ఆస్కారం ఉంటది. కాబట్టి పాలల్లో ఎప్పుడైనా సరే బ్రాండ్ చాలా ఇంపార్టెంట్. బ్రాండ్ ఉంటే కన్సూమర్ ఆ బ్రాండ్ మీద నమ్మకంతో కొంటాడు. ఇక్కడ వీళ్ళకి బ్రాండ్ లేదు కాబట్టి వీళ్ళు ప్రైవేట్ గా మళ్ళీ పాలను గానీ లేకపోతే ప్రైవేట్ గా పాల పదార్థాలను తయారు చేసి విజయ పేరు మీద అమ్మేది ఈజీ అలవాటు అయింది కదా, గీ వాడు చేసి చూపించాడు కదా, కాబట్టి మేమెందుకు చేయకూడదనే. అందుకే నేను సీరియస్ గా తీసుకున్నా. ఏంటంటే ఒక్క దగ్గర మనం ఒకళ్ళని అలవ్ చేసినాం అనుకోండి, వారు కొంచెం చూసి చూడనట్టు వదిలేస్తే ఇంకో 10 మంది తయారవుతారు. 10 మంది 10 రకాలుగా విజయ పేరు మీద వస్తే ఇంకా మా రాష్ట్రానికి సంబంధించిన పాడి పరిశ్రమ సంస్థ మనగడకి కానీ మా రైతాంగానికి కానీ తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి మేము సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది తప్ప మరొకటి కాదు. ఇక కూకట్పల్లి నుంచి ప్రసాద్ అనే కాలర్ ఉన్నారు. ప్రసాద్ గారు. సార్ అమిత్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే ప్రసాద్ గారు. సార్ మీరు విజయ డైరీ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మీ కృషి అభినందనీయమైన సార్. థ్యాంక్ యూ అండి. ఈ 60-70 సంవత్సరాల నుంచి మన విజయ డైరీ ఇంత డెవలప్ చేసుకుంటూ వచ్చాం సార్. దీన్ని ఇంకా పెంచి మనం ఇంకా దీన్ని ఈ క్వాలిటీ మీరు నాణ్యమైన పాలు ఇస్తున్నారు, ఇంకా దీన్ని డెవలప్ చేసే మీరు చేస్తున్నందుకు సంతోషంగా మాకు అందరూ సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. రైట్. ఇక మొత్తం దీనికి సంబంధించి ఒక ఉద్యమం లాగే చేస్తామంటున్నారు. ఇప్పటికైనా మానుకోకపోతే అల్టిమేట్గా విజయాకి సంబంధించి ఈరోజు డైరీలన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే డైరీలు అన్నీ కూడా మూతపడతానే ఉన్నాయి ఎక్కువ. దీన్ని ఎలా మీరు ఈ క్వాలిటీని ఇది ఎలా మెయింటైన్ చేయగలరు? ఒకవైపు ఈ బ్రాండ్ల ఏమంటారు పోటీ కూడా కాదు, ఇది బ్రాండ్ల పోటీ కాదు, మీ బ్రాండ్ తోటే మార్కెట్లోకి వస్తున్నప్పుడు వీటన్నింటినీ అధిగమించి ఈ డైరీ ఎలా ఎలాగలరు అంటే? ఏం లేదండి, దీనిలో ముఖ్యంగా మాకు లాస్ట్ ఇయర్ మార్చి వరకు కూడా మా సంస్థ ఆర్థికపరమైన నష్టాల్లో ఉండడం వాస్తవం. భారతదేశం కల్లా మేము అత్యధిక రైతుకు చెల్లిస్తున్న ధర మేము తెలంగాణ రాష్ట్రంలో చెల్లిస్తా ఉన్నాము. అమూల్ కంటే కూడా ఎక్కువగా ధర చెల్లించడం అప్పుడు మార్చి వరకు జరిగింది కాబట్టి సంస్థ మీద కూడా కొంచెం ఆర్థికంగా భారం పడ్డది. జనరలీ ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే, డైరీ సెక్టర్ లో ప్రాసెసింగ్ లో ఎనీ డైరీకి అన్ని ఖర్చుల కంటే ఎక్కువ ఖర్చు రైతాంగానికి మనం చెల్లించే పాల ధర. సో అక్కడ రైతులతో కూర్చొని ఇప్పుడు మన ఫెడరేషన్ మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు చెల్లిస్తున్నటువంటి అత్యధిక ధర ఏదైతే ఉందో దాన్ని ఎంతో కొంచెం మనము సవరించుకోవాలనే ఆలోచన చేసి రైతులతోని ఒప్పించి కొద్దిగా ఆ రేట్ ని కూడా రేషనలైజ్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటు ప్రాసెసింగ్ లో మాకు వస్తున్న అనేక మిగతా ఖర్చులు ఏవైతే ఓవర్ హెడ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి మీరు నమ్మరు, నేను కొన్ని విషయాలు ఎంత డీటెయిల్ గా పోయి ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామంటే అంత డీటెయిల్ గా పోయి ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఫెడరేషన్ ఓవర్ హెడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం ద్వారా కొద్దిగా మనకు వస్తున్న నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేశాం. 1. 2, మా ఉద్యోగులను కూడా కొంచెం మోటివేట్ చేస్తూ జనరలీ మా అవుట్పుట్ కానీ మా ఎఫిషియన్సీని కానీ పెంచే ప్రయత్నం చేస్తున్నాము. 2, ఖర్చులు ఎఫిషియన్సీ ఎప్పుడైతే వస్తాయో ఇక మిగిలింది మార్కెటింగ్. ఫెడరేషన్ చేయాల్సిన పనుల్లో మంచి మార్కెటింగ్. మేము కూడా ప్రభుత్వానికి సంబంధించిన సపోర్ట్ తీసుకొని మా దగ్గర మిగులున్న పాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగానే, మా దగ్గర మిగులుతో ఉంది పాలు ఏం చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే మా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మా పాడి పరిశ్రమ శాఖ మంత్రులు వాకిటి శ్రీహరి గారు కానీ మంచి సహకరిస్తా ఉన్నారు. మాకు కూడా ప్రభుత్వమే అంగన్వాడీస్ కోసం అని చెప్పేసి ప్రతిరోజు సుమారు 50,000 లీటర్లు మా దగ్గర నుంచి కొంటా ఉంది. తెలంగాణ ప్రభుత్వమే మా ప్రభుత్వ ఆధారంలో నడుస్తున్నటువంటి ఏవైతే గురుకులాలు ఉన్నాయో, ఏవైతే కేజీబీవీలు కానీ లేకపోతే సాంఘిక సంక్షేమ ద్వారా నడుస్తున్నటువంటి హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో అన్నిట్లలో కూడా విజయ తెలంగాణ పాలే ఇవ్వాలనే ఆలోచనతోటి మళ్ళా సుమారు 50,000 లీటర్ల పాలు మా సంస్థ నుంచే ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఘీ కూడా మా దగ్గర నుంచి టెంపుల్స్ కి, ఎందుకంటే ఇట్లా ప్రభుత్వ సహకారంతో మేము గడిచిన ఒక సంవత్సర కాలంలో నెలకు 10-12 కోట్ల నష్టం నుంచి ఈ రోజు ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ కి రావడం అనేది మా ఉద్యోగుల సపోర్టు, మా రైతుల సపోర్టు, మా ప్రభుత్వ సపోర్ట్ తోటి ఈ రోజు రీజనబుల్ పొజిషన్కి వచ్చాం. మార్కెటింగ్ ఇంకా బాగా పెంచుకొని కొన్ని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని కూడా మేము కొంచెం తయారు చేస్తే కొద్దిగా లాభాల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా విద్యాకు సంబంధించిన ముఖ్య ఉద్దేశం రైతుకు మంచి ధర,
కన్జ్యూమర్కి మంచి సరసమైన ధరకు క్వాలిటీ ప్రొడక్ట్. ఇవి 2 లక్ష్యాలను ఉద్దేశించి పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో లాభాల్లోకి వస్తాం. ఈరోజు ఏపీకి సంబంధించి మీరు అన్నారు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము అండ్ దీనికి సంబంధించి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళ నుంచి సహకారం వస్తుందని కోరుతా ఉన్నాము. సహకారం వస్తుందని ఆశిస్తున్నాం కూడా. ఒకవేళ సహకారం రాకపోతే మా రైతాంగం దృష్టికి తీసుకెళ్లి మన చేతుల్లో ఉన్నటువంటి ప్రయత్నాలు మనం చేశాము. మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మా రైతాంగం దృష్టికి కూడా తీసుకెళ్తాం. మేము కూడా కోరుతా ఉన్నాం, జిల్లా యూనియన్లను కూడా మీరు ఏపీ ప్రభుత్వం నియంత్రిస్తే బాగుంటుంది. ఫ్రాంచైజీ హక్కులను మటుకు మీరు విరమింపజేస్తే డెఫినెట్లీ బాగుంటుంది. తర్వాత వ్యాపారం భారతదేశ వ్యాప్తంగా మీ సంస్థ చేస్తుంది. వీళ్ళది కట్ చేయడం మళ్ళీ వీళ్ళకి నిషేధించడం కుదురుతుందా? అంటే ఇప్పుడు మాకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏవైతే మనకు అడల్టరేషన్ రిపోర్ట్స్ ఉన్నాయో మా ప్రభుత్వానికి సపోర్ట్ చేసి లీగల్ గా చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మా రైతాంగం నుంచి నాకు విపరీతమైన ప్రెజర్ వస్తా ఉంది. ఏమనంటే మన సంస్థకు నష్టం చేయించే ఎటువంటి చర్యలైనా కూడా సరే, ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే మేము రోడ్డునకు వస్తాము, రోడ్డు ఎక్కుతాము. వాళ్ళు ఒకవేళ రవాణా చేసే వెహికల్స్ ఉంటే వెహికల్స్ ని తిప్పి పంపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విజయ పేరు మీద ఇంకెవరన్నా వ్యాపారం చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కన్స్యూమర్ ని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆరోగ్యానికి హాని కలిగేటట్టు ఎవరన్నా ప్రవర్తిస్తే మటుకు మేము ఖచ్చితంగా ముందుండి మేము మన బ్రాండ్ అని మన సంస్థని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తామని రైతులు చెప్తా ఉన్నారు. ఆ డైరెక్షన్ లో పోయేదానికి మేము ప్రయత్నం చేయం, కానీ మీరు కూడా దానికి సహకరించాలని చెప్పి కూడా తీసుకురాకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వానికి కానీ ఏపీ పాడి పరిశ్రమ సంస్థనికి కానీ ఇద్దరికి కూడా నేను చేతులు జోడించి కూడా విజ్ఞప్తి చేస్తాను. రైతు ఎక్కువసేపు నుంచి ఉన్నారండి. ఖమ్మం నుంచి అశోక్ కుమార్ గారు. అశోక్ గారు. మేడం గారు నమస్తే అండి. అమిత్ రెడ్డి గారితో మాట్లాడండి. అశోక్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మాది ఖమ్మం డిస్టిక్ పెరవల్లి మండలం లంకాసాగర్ సహకార సంఘం అధ్యక్షుడు సార్ నేను. ఓకే, నమస్కారం అండి. సార్ మేము ఇక్కడ మన దగ్గర తెలంగాణ డైరీ సత్తుపల్లి డైరీకి పాలు ఒక 10 సంవత్సరాలు బట్టి నేను మన తెలంగాణ గవర్నమెంట్ రైతుకి రేట్ ఇవ్వక, సరైన ఫ్యాట్ ఇవ్వక, డైరీలో అనేక రకాల అక్రమాలు జరుగుతూ ఉంటే మేము మంచి రేట్ ఇస్తున్నటువంటి విజయ డైరీకి పక్కనే మాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విజయ డైరీకి మేము పాలు పంపిస్తున్నాం సార్. ఓకే, క్వాలిటీ పాలు మేము మాకు ఇక్కడ ఫ్యాట్ కానివ్వండి, అక్కడ ఫ్యాట్ కానివ్వండి, ఫ్యాట్ వేరియేషన్ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 4 నెలలకు ఒకసారి మాకు 10% బోనస్ ఇస్తారు సార్. చలసాని ఆంజనేయులు గారు చైర్మన్ అయ్యాక రైతుల విషయంలో రైతులకు మేలు చేసేటటువంటి స్కీమ్స్, అనేక రకాల స్కీమ్స్, రైతులకు మేలు చేసేటటువంటి స్కీమ్స్ ఇచ్చి ఇవాళ రైతాంగానికి 82 రూపాయలు రేట్ ఇచ్చేటటువంటి గవర్నమెంట్ డైరీ ఏది లేదండి. ఇవాళ మన తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఇస్తుందంటే రైతుకి రేటు? మేము సారీ, మీ పేరు అశోక్ గారు. ఈ రోజు కూడా మేము మీకు గేదె పాలకైతే 850 రూపాయలు, 845 రూపీస్ టు 850 రూపీస్ వరకు మేము గేదె పాలకు కూడా రేటు కూడా మా రేట్ చార్ట్ అంత ఉందండి. మీరు చెప్పినట్టు ఎక్కడన్నా ఒకవేళ మా ఫీల్డ్ లెవెల్లో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే నేనే ప్రత్యేకంగా సమీక్షిస్తాను. అటువంటివి ఏమైనా నిజంగానే పొరపాట్లు కానీ ఏమన్నా ఎక్కడన్నా ఒకవేళ ఫ్యాట్లో ఏమన్నా మార్పు చేర్పులు, ఎందుకంటే పాలకు వచ్చే వరకు చిన్న చిన్న పొరపాట్లు జరిగేదానికి ఫీల్డ్ లెవెల్లో ప్రొక్యూర్మెంట్ లెవెల్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అట్లాంటి పొరపాట్లు ఎక్కడైనా జరిగేదానికి ఆస్కారం ఉంటే 100% దాన్ని చేస్తాము. మీరు అన్నట్టు ఒకవేళ అక్కడ ఎవరన్నా మీరు 82 రూపీస్ మీకు వస్తుంటే నేను ఇప్పుడు 845 రూపీస్ అంటే అది ఆల్మోస్ట్ 84 రూపీస్ అన్నట్టు, 10% ఫ్యాట్ ఒకవేళ వచ్చినట్టయితే. సో మేము దానికంటే ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను తప్ప తక్కువ కాదు. కానీ మీరు చెప్తున్న దాంట్లో ఒక చిన్న ఆరోపణ ఉంది. ఏమనుందంటే మీకున్నటువంటి సంస్థలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొంత అక్రమం జరుగుతూ ఉందని కూడా ఆయన మా దృష్టికి తీసుకురావడం ఏదైతే జరిగిందో ఖచ్చితంగా దాన్ని సత్తుపల్లి కింద అని చెప్పేసి అంటా ఉన్నారు. దాన్ని పరిశీలించి దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తాం. ఏ పొరపాట్లు చేసినా సరి చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఉంటుంది. చివరగా ఎంతో మంది రైతులు అందరూ కూడా దీన్ని చూస్తున్నారు మన లైవ్ షోని, వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైతాంగానికి కూడా నేను ప్రత్యేకంగా ఈ సమస్యని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు ఇందాక సోదరులు మా అశోక్ గారు చెప్పినట్టు ఆయన ఖమ్మం ప్రాంతం నుంచి ఉన్నాను కూడా సరే, బార్డర్ కదా. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రైతులు ఎవరు చూస్తున్నాను కూడా సరే, మన ఫెడరేషన్స్ ఏం చేస్తున్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏపీ ప్రభుత్వం మీద కూడా ప్రెషర్ పెడితే బాగుంటుంది. ఇక్కడ తెలంగాణ ఏ విధంగా అయితే ఇక్కడ వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మేము డిసైడ్ చేస్తా ఉన్నాము. ప్రైవేట్ డైరీస్ అన్ని, కోఆపరేటివ్స్ అన్ని ఫాలో అవుతున్నాయి. ఏపీలో కూడా ఒకవేళ ఏపీ ఫెడరేషన్ కూడా సేకరణ సొంతంగా చేసుకుంటూ
సొంతంగా చిల్లింగ్ సామర్థ్యాలు కానీ సొంతంగా ప్రాసెసింగ్ సామర్థ్యాలు కానీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం మీద మీరు ఒకవేళ ప్రెజర్ పెడితే, అది ఒకవేళ నిజంగానే ఒక వ్యవస్థలా ఏర్పడితే అప్పుడు మనం హెల్తీ కాంపిటీషన్ పోటీ పడదాం. మీరు అనవసరంగా ఈ ఫ్రాంచైజీ హక్కులు కల్పించి ఈ విధంగా చేస్తున్నందుకు మాకు ఏపీ పట్ల కానీ, ఏపీ రైతుల పట్ల కానీ, ఏపీ ఫెడరేషన్ పట్ల కానీ ఎటువంటి కక్షలు కానీ కార్పణ్యానికి కానీ అసలు తావులేదండి. కాకపోతే ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రొడక్ట్ ప్రజలకు పోవాలనేది ఉద్దేశం తప్ప మరొకటి కాదు. ప్రమాదం కదండి అసలు. ఖచ్చితంగా చాలా ప్రమాదం కదా మీరు చెప్తుంటే. సో రైతులకు కూడా ఇంకేదన్నా కలిపి ఏదన్నా చేస్తే అది మొత్తం ఇది ప్రభుత్వాలకే ప్రమాదం నష్టం. సో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన కానీ లేకపోతే రైతులకు కానీ నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం మీద కొంచెం ప్రెషర్ పెట్టి ఏపీ ఫెడరేషన్ ని ఆర్ ఏపీ డైరీ ఫెడరేషన్ ని కొద్దిగా ప్రక్షాళన చేసి వాళ్ళు కూడా సేకరణతో పాటు ప్రాసెసింగ్ తో పాటు చిల్లింగ్ కానీ మొత్తం చేసి వాళ్ళు కూడా ఫ్రాంచైజీలకు ఇవ్వకుండా మీరే ప్రోడక్ట్ తయారు చేసే విధంగా ఇక్కడ మా రాష్ట్రంలో మేము చేస్తున్నట్టుగా మీరు కూడా మీ రాష్ట్రంలో చేసేటట్టుగా ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ పొలిటికల్ ప్రెషర్ మీరు బిల్డప్ చేస్తే రాష్ట్రానికి మంచిది, పాడి రైతాంగానికి కూడా మంచిది అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. ప్రజలను కూడా ఆ విధంగా పనిచేస్తే బాగుంటుంది, రైతులను కూడా ఆ విధంగా పనిచేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆశిస్తాం. థ్యాంక్ యూ అమిత్ రెడ్డి గారు మహా న్యూస్ డ్రైవ్కి వచ్చినందుకు. ఇక మొత్తం మీద ఈరోజు చూసాం కదా విజయ డైరీకి సంబంధించి ఒక దశాబ్దాల తెలుగు రైతుల ఒక ఆత్మగౌరవం లాగా, గర్వకారణం లాగా, ఒక ప్రైడ్ ఆఫ్ తెలుగు ఫార్మర్స్ లాగా ఉన్న విజయ డైరీ ఈరోజు చుట్టూ కూడా